గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి, హెల్ప్ చేయండి. సో ఎందుకంటే ఈ వీడియో చాలా 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 ఇంపార్టెంట్. ఎవరెవరైతే సిపి గేట్ రాసిర్రో, ఓకే, అందులో ఇంటిగ్రేటెడ్ కోర్సెస్కి సంబంధించిన రిజల్ట్స్ మొన్న అనౌన్స్ చేసారు అండ్ వాళ్ళ ర్యాంక్ కార్డులు కూడా వచ్చినాయి. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో ఎవరైతే చూస్తున్నారో కౌన్సిలింగ్ డేట్స్ అనేవి ఓన్లీ ఇంటిగ్రేటెడ్ వాళ్ళకి మాత్రమే వచ్చినాయి. ఓకే, ముందే క్లారిటీ ఇస్తున్నా, వీడియో మీరు కూడా చూడండి. బట్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వాళ్ళకి అంటే డిగ్రీ ప్లస్ పీజీ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఎవరైతే 5 సంవత్సరాల కోసం రాశారో, ఇంటర్ అయిపోయిన స్టూడెంట్స్ రాస్తారు, వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మిగిలిన వాళ్ళు కూడా ఎవరైతే పీజీ డిగ్రీ అయిపోయి పీజీ కోసం రాస్తారో మీరు కూడా ఈ వీడియో చూడండి, మీకు కూడా తెలియాలి కదా ఎట్లున్నాయి డేట్స్ ఇచ్చారు అని. సో ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి సంబంధించిన డేట్లు అయితే రిలీజ్ అయినాయి. వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు, అలాట్మెంట్ ఎప్పుడు, ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కౌన్సిలింగ్ ఎప్పుడు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్స్ చూడండి. ఈసారి సిపి గేట్ వాళ్ళు ఒకటే ఫిక్స్ అయ్యారు. ఆల్రెడీ ప్రజెంట్ క్యాంపస్లో ఉన్న మన సబ్స్క్రైబర్స్ కూడా వాళ్ళు ఫోన్ చేసి మరీ చెప్పారు నాకు, అన్న కౌన్సిలింగ్ డేట్స్ అనేవి తొందర ఇస్తున్నారు, అడ్మిషన్ ప్రాసెస్ తొందరగా కంప్లీట్ చేస్తున్నారు, లాస్ట్ ఇయర్ అంతా లేట్ కాదు అని చెప్పారు. అందుకే ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వాళ్ళు ఉండేటియే 4 కోర్సులు: ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్, ఇంటిగ్రేటెడ్ బయోటెక్నాలజీ, ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ. ఈ 4 కోర్సెస్కి సంబంధించిన ర్యాంక్ కార్డులు వచ్చినాయి. మీరు ఏం చేస్తారు అంటే సర్టిఫికేట్లు తొందరగా రెడీ చేసుకోరు. ఇప్పుడు వీడియో ఎందుకు చేస్తున్నా, నేను బ్రష్ కూడా వేయలేదు పొద్దున్న. ఇప్పుడు 6:40 6:30 అవుతుంది టైం. మార్నింగ్ లేసుతోటే అప్డేట్ వచ్చింది న్యూస్ పేపర్లో, చూసినా చేస్తున్నా. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఆ న్యూస్ పేపర్ ఆర్టికల్ కూడా నేను డిస్ప్లే చేస్తా, దాన్ని కూడా స్క్రీన్ రికార్డ్ చేసి పెడతా. ఫస్ట్ డేట్ల గురించి డిస్కషన్ చేస్తా. రేపు సండే ఉంది, మళ్ళీ ఈరోజు సాటర్డే ఉంది, మండే రోజే స్టార్ట్ అవుతుంది. ఈరోజు తొందర సర్టిఫికేట్ ఏదైనా మిస్ ఉంటే ఈరోజు తీసుకోండి, రేపు మళ్ళీ సండే క్లోజ్ ఉంటుంది, మీకు టైం దొరకదు. మీకోసమే తొందర అప్డేట్ ఇస్తున్నా. ఎనీవే, సో కౌన్సిలింగ్ డేట్స్ ఇంటిగ్రేటెడ్ పీజీ వాళ్ళకి, ఓకేనా. ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ ఇది ఓన్లీ తెలంగాణ యూనివర్సిటీ అండ్ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో మాత్రమే అవైలబుల్ ఉంది. ఏంది ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ. ఇప్పుడు ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వాళ్ళకి ఎట్లా తెలుసా, 5 సంవత్సరాలు ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చకపోతే 3 సంవత్సరాలు డిగ్రీ అయిపోయాక బయటకు రావచ్చు. 5 సంవత్సరాలు కంపల్సరీ చేయాలన్న రూల్ ఏం లేదు, ఓకేనా. సో ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఉంది. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ బయోటెక్నాలజీ, ఇట్స్ ఓన్లీ అవైలబుల్ ఇన్ కాకతీయ యూనివర్సిటీ. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, 4 యూనివర్సిటీలో ఉంది ఇంటిగ్రేటెడ్ బయోటెక్నాలజీ. సో ఏమవుతుంది అంటే, ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ 4 యూనివర్సిటీలో ఉంది కాబట్టి ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ రాసిన వాళ్ళకి 100 ర్యాంక్ వచ్చినా, 150 ర్యాంక్ వచ్చినా సీట్ రానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే అక్కడ 4 యూనివర్సిటీ ఉంది. క్లాస్కో 40 సీట్స్ తెచ్చుకున్నా 160 సీట్లు ఉన్నాయి. సో 160 మందిని తీసుకుంటారు. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్ ఓన్లీ తెలంగాణ యూనివర్సిటీ ఉంది. ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్ అప్లై చేసిన వాళ్ళు ఓన్లీ తెలంగాణ యూనివర్సిటీలో మాత్రమే ఉంది. సో ర్యాంక్ మంచిగా ఉండాలి. ఓన్లీ 40 సీట్స్ 30 సీట్స్ ఉంటే వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ బయోటెక్నాలజీకి అప్లై చేసిన వాళ్ళు ఓన్లీ కాకతీయ యూనివర్సిటీలో మాత్రమే అవైలబుల్ ఉంది. సో కాకతీయ యూనివర్సిటీలో మాత్రమే ఉంది కాబట్టి అందులో కూడా ఉండేటి 40 సీట్స్ 30 సీట్స్ కాబట్టి వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. జరిగి ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ 2 యూనివర్సిటీలు ఉంది, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ. కొంచెం పర్లేదు, అట్లీస్ట్ ఒక 78 మంది తీసుకుంటారు. ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ మాత్రం 4 యూనివర్సిటీలలో ఉంది. సో అది వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీకు చూపిస్తుంది ఎక్కడెక్కడ ఉంది అని మీరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద ఆన్లైన్ సర్టిఫికేషన్ డేట్స్ 25, 26, ఓకేనా. 25, 26 అంటే ఎప్పుడు ఇక రేపు సండే కదా, ఎల్లుండే 25, మండే రోజు 25, తర్వాత నెక్స్ట్ మంగళవారం రోజు 26. 2 డేసే ఆన్లైన్ రిజిస్ట్రేషన్, జస్ట్ 2 days, ఓకేనా. జస్ట్ 2 రోజులే ఇచ్చారు, ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అప్లై చేసే తక్కువ మంది ఉన్నారు, అందుకే మీకు 2 రోజులే టైం ఇచ్చారు. ఆల్రెడీ మీ ఇంటర్ ఎప్పుడో అయిపోయింది మార్చిలో ఎగ్జామ్స్. సో 2 days టైం ఇచ్చారు. ఈ 2 days ఎనఫ్ మీకు. 2 daysలోనే ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవాలి. నిన్న వీడియో పెట్టినా, ఎవరైనా చూడకపోతే చూడండి నిన్న వీడియోలో, ఓకేనా. 10th మెమో కంపల్సరీ, ఇంటర్ మెమో కంపల్సరీ, లాంగ్ మెమో వస్తే లాంగ్ మెమో, ఇక లాంగ్ మెమో రాకపోతే ఆ షార్ట్ మెమో నన్ను అప్లోడ్ చేయాల్సింది, ఎందుకంటే 2 days టైం ఉంది కాబట్టి ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో. 10th మెమో, ఇంటర్ మెమో. సో మెమోలు అయిపోయినాయి. ఇంటర్ టీసీ ఇప్పుడు సిపి గేట్లో ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో అప్లోడ్ చేయాలి. ఎక్కడన్నా డిగ్రీ కాలేజీలు ఇచ్చినామంటే పోయి ఫోటో నన్ను తీసుకొచ్చుకోవాలి, ఓకేనా. ఫోటో లేకపోతే యాక్సెప్ట్ చేయరు. ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో కంపల్సరీ కావాల్సిందే. సో టీసీ ఫోటో కావాలి. అండ్ ఇంకోటి ప్రీవియస్ 7 years స్టడీ సర్టిఫికేట్స్, అంటే 5వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు అన్ని స్టడీ సర్టిఫికేట్ 7 సంవత్సరాల స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ క్యాస్ట్ కానీ, ఇన్కమ్ కానీ, ఆధార్ కార్డు కానీ, ఇవన్నీ అప్లోడ్ చేయాలి. సో ఇప్పుడు నేను చెప్పినవి మీరు రెడీ పెట్టుకోవాలి, మిగిలిన ఏం ఎక్స్ట్రా ఉండదు. నిన్న వీడియోలో కూడా చెప్పిన ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అంటే మెయిన్గా టీసీ కావాలి, ఇంటర్ మెమో కావాలి, 10th మెమో కావాలి, మీరు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కాబట్టి. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్ 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు 7 సంవత్సరాల స్టడీ సర్టిఫికేట్స్ కావాలి.
ఎవరన్నా గ్యాప్ ఉంటే గ్యాప్ సర్టిఫికేట్ కావాలంటే పోయిన సంవత్సరం ఇంటర్ అయిపోయింది, లేదంటే సప్లిమెంటరీ వల్ల పోయిన సంవత్సరం ఇంటర్ అయిపోయింది, అంతకు పోయిన సంవత్సరం ఇంటర్ అయిపోయింది అని ఉంటారు కదా, గ్యాప్ సర్టిఫికేట్ కావాలి. కానీ ఇప్పుడు ఏం అవసరం లేదు, ఆన్లైన్ వెరిఫికేషన్లో గ్యాప్ సర్టిఫికేట్. సో ప్రాబ్లం ఏం లేదు. ఇక చెప్పిన కదా ఆధార్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్ తీసుకోరు అన్న. లేటెస్ట్ ఇన్కమ్ లేదంటే కంపల్సరీ లేటెస్ట్ ఇన్కమ్ తీసుకోరు. ఇప్పుడు ఈ రోజు టైం ఉంది కదా, ఈ రోజు పోయి తీసుకోరు. మీకు మండే వరకు అన్న వస్తుంది, లేదంటే ట్యూస్డే వరకు అన్న వస్తుంది. సో 28, 29 మధ్యలో ఒక్క 1 డే గ్యాప్ ఉంది. 25, 26 అంటే సోమవారం, మంగళవారం సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోతుంది. బుధవారం గ్యాప్ ఉంది. నెక్స్ట్ 28, 29 వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. వెబ్ ఆప్షన్స్ అంటే మనం ఫోన్లో పెట్టుకోవచ్చు. ఈ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కూడా ఫోన్లో చేసుకోవచ్చు. దాని తర్వాత సీట్ అలాట్మెంట్ September 1, మళ్ళీ 2 days గ్యాప్ ఇచ్చింది. 2 days గ్యాప్ ఇచ్చిన తర్వాత September 1 సీట్ అలాట్మెంట్ ఉంది. మళ్ళీ September 5 సెకండ్ పేజ్ స్టార్ట్ అవుతుంది. ఇక సెకండ్ పేజ్ స్టార్ట్ అయింది అంటే September 5కి సెకండ్ పేజ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 2 రోజులేమో ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి, 2 రోజులేమో వెబ్ ఆప్షన్స్కి, September 1కి సీట్ అలాట్మెంట్. తర్వాత September 5కి సెకండ్ పేజ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పేజ్లో సీట్ రాకపోతే సెకండ్ పేజ్లో పెట్టుకోవాలి. సెకండ్ పేజ్ కూడా కంటే ఒక 1 week లోపే సెకండ్ పేజ్ కూడా అయిపోతుంది. ఓకేనా, ఇది డేట్స్ మంచిగా చూసుకోవాలి. ఓకేనా, కనిపిస్తున్నాయి కదా. 25, 26 ఆన్లైన్ సర్టిఫికేషన్ రిజిస్ట్రేషన్, 28, 29 వెబ్ ఆప్షన్స్, September 1 సీట్ అలాట్మెంట్ అండ్ September 1 సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత September 5 సెకండ్ పేజ్ స్టార్ట్ అవుతుంది. అంటే మీకు September 5 లోపే September 1కి సీట్ అలాట్మెంట్ అయితే September 2, September 3, September 4 3 daysలో పోయి జాయిన్ కావాలి. ఓకేనా, సో ఇది డాటా. కంపల్సరీ ఎవరైనా మీరు లేట్ ఏం చేయకూరి, సర్టిఫికేట్లు ఏమైనా లేకపోతే తీసి పెట్టుకోరి. అండ్ మన పీజీ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే ఇక ఇప్పుడు సైట్ అనేది September 25కి ఓపెన్ అవుతుంది. September 25 తర్వాత వీళ్ళకి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ప్రాసెస్ అంతా. ఇక మనకు సంబంధించిన డిగ్రీ అయిపోయి పీజీకి సంబంధించిన ఎవరైతే ఉన్నాయో మీ పీజీకి సంబంధించిన రిజల్ట్స్ కూడా 25 to 30 లోపు ఇస్తారు. మనకు కూడా తొందరనే స్టార్ట్ అవుతాయి. జర సర్టిఫికేట్లు ఏమైనా లేకపోతే పోయి రెడీ చేసుకోరు. ఓకేనా, సర్టిఫికేట్లు లేకపోతే మాత్రం అక్కడ పోయి ఫెయిల్ అయిపోతుంది. ఇప్పుడు 2 రోజులే టైం ఇచ్చారు ఇంటిగ్రేటెడ్ వాళ్ళకి, మీకు కూడా ఎక్కువ టైం ఇవ్వరు. జస్ట్ ఒక వారం 10 రోజులు టైం ఇస్తారు. ఆ వారం 10 రోజుల టైం వల్ల ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది. అది కూడా September 1st వీకే ఉంటుంది మోస్ట్లీ. ఇక వాళ్ళది ఇంటిగ్రేటెడ్ వల్ల తొందర అయిపోతుంది. వాళ్ళది ఇంటర్ మార్చిలో అయిపోయింది, మార్చిలో ఇంటర్ అయిపోతే ఇప్పటిదాకా వాళ్ళు ఇంకా లేట్ అవుతుంది కాబట్టి వాళ్ళ ఫస్ట్ తొందర అడ్మిషన్ కంప్లీట్ చేస్తారు. తర్వాత డిగ్రీ అయిపోయాక నార్మల్ పీజీ చేసే వాళ్ళే మనకు సంబంధించిన రిజల్ట్స్ వస్తాయి. మనకు కూడా డేట్లు తొందరనే ఇస్తారు. సో ఈ బోర్డు మీద సంబంధించిన ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఎక్కడెక్కడ అవైలబుల్ ఉన్నాయి కోర్సెస్, డేట్లు చెప్పిన, సర్టిఫికెట్లు కూడా వీడియోలో ఆల్రెడీ క్లారిటీగా చెప్పిన. ఓకే, ఏదన్నా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి కంపల్సరీ. అండ్ అంతే, ఈ వీడియోకి సంబంధించి ఇదే అప్డేటు. తొందర సర్టిఫికెట్లు తీసుకోండి. లేటెస్ట్ ఇన్కమా, లేటెస్ట్ క్యాస్ట్ ఎప్పటిదన్నా పర్లేదు, తెలంగాణ వచ్చినప్పటి నుంచి, బట్ ఇన్కమ్ లేటెస్ట్ ఉండాలి. రిమైనింగ్ 10th మెమో ఉండాలి, ఇంటర్ మెమో ఉండాలి, ఇంటర్ టీసీ ఉండాలి, 5th to ఇంటర్ స్టడీ సర్టిఫికెట్లు, బోనఫైడ్ అన్న స్టడీ సర్టిఫికెట్ అన్న ఒకటే, 5th to ఇంటర్ ఉండాలి. నెక్స్ట్ ఆధార్ కార్డు ఉండాలి, క్యాస్ట్ ఎప్పటికైనా పర్లేదు, ఇన్కమ్ లేటెస్ట్ ఉండాలి. సో ఇవి ఓకేనా. ఇంతకు మించి ఏముండదు. ఆన్లైన్ వెరిఫికేషన్లో 2 days టైం, సోమవారం మంగళవారం అంతే. 25th, 26th తర్వాత 1 day గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వెబ్ ఆప్షన్స్ 28, 29 మళ్ళీ 2 days 30, 31 గ్యాప్ ఇచ్చిన తర్వాత సీట్ అలాట్మెంట్. September 1కి సీట్ అలాట్మెంట్ ఫస్ట్ ఫేజ్ది. ఓకే, ఇది డేట్లు. సో టైం అనేది ఎక్కువ లేదు. ఇప్పుడు సైట్ క్లోజ్ అవుతుంది 20, ఇప్పుడు ఈ రోజు సైట్ క్లోజ్ ఉంది, రేపు కూడా సైట్ క్లోజ్ ఉంటుంది, ఎల్లుండే ఓపెన్ అవుతుంది. August 22 నుంచి 25 వరకు సైట్ క్లోజ్, 25కి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే 25 and 26 మీరు ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఆన్లైన్లో చేసుకోవాలి. ఏదైనా నెట్ సెంటర్లో మీ సర్టిఫికేట్స్ అన్ని పట్టుకొని పోతే వాళ్ళు చేస్తారు, లేదంటే ఫోన్లో కూడా చేసుకోవచ్చు. ఓకే, సో అంతే, చెప్పాల్సింది అంతే చెప్పిన. మంచిగా ఓవలు మిస్ కాకూడదు. మంచి మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు, ఇంటర్మీడియట్ కాలేజ్ వాళ్ళు, డిగ్రీలలో జాయిన్ అయినా ఏం కాదు. మీ ఈ అడ్మిషన్ వస్తే, ఈ అలాట్మెంట్ ఆర్డర్ చూపిస్తే మీ డిగ్రీ క్యాన్సిల్ చేసుకుని మీ తీసి మీకు రిటర్న్ ఇస్తారు. ఇవి మంచి అన్నట్టు. తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, టాప్ యూనివర్సిటీస్, పాలమూరు యూనివర్సిటీలలో ఇంటిగ్రేటెడ్ పీజీ చేస్తే మంచిగా మీ డిగ్రీ అందరు బయట గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజీలలో చేస్తారు. మీరు వచ్చి యూనివర్సిటీలలో చేయరు. ఇంటిగ్రేటెడ్ MBA, ఇంటిగ్రేటెడ్ బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్, మంచి లైఫ్ ఉంటుంది. డిగ్రీలోనే మీరు క్యాంపస్కి వస్తున్నారు. మనకు తెలియక బయట డిగ్రీలు వేసి పీజీ క్యాంపస్కి వచ్చినాం మేము. మీకు మంచి ఆపర్చునిటీ, మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు యూటిలైజ్ చేసుకోరు ఆపర్చునిటీ. పార్టిసిపేషన్ చేయరు కౌన్సిలింగ్లో. సీట్ అలాట్మెంట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుర్రి. మంచి ర్యాంక్ వస్తే సీట్ అలాట్మెంట్ అవుతుంది. ఒక్కొక్కరికి 60, 70 మార్కులు వచ్చి మంచి ర్యాంక్స్ వచ్చినాయి. సో మీరు ఎక్కడున్నా సరే, ఏ విలేజ్లో ఉన్నా సరే కంపల్సరీ కౌన్సిలింగ్ పార్టిసిపేషన్ చేయరు. క్యాంపస్కి వెళ్ళండి, మంచిగా ఉంటుంది, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. ఓకే, బయట గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ పీజీ కాలేజ్ కంటే కంపేర్ చేసుకుంటే ఈ ఇంటిగ్రేటెడ్ పీజీస్ 100% బెటర్.
క్యాంపస్లో మంచి ఫుడ్, మంచి అకామిడేషను, ఫీజులు కూడా ఏముండవు. సంవత్సరానికి ఒక 10,000 కూడా అవుతాయి కావచ్చు నీ హాస్టల్కి. సంవత్సరానికి 1 ఇయర్కి 10,000 అవుతాయి హాస్టల్కి అంతే. కాలేజ్ ఫీజు ఏముండదు, మొత్తం గవర్నమెంటే ఇస్తుంది, స్కాలర్షిప్ వస్తుంది. మెస్ బిల్లు కూడా గవర్నమెంటే ఇస్తుంది. ప్రతి నెల 1,500 గవర్నమెంటే ఇస్తుంది స్కాలర్షిప్లోకి వెళ్ళి. మీకు కోర్స్ ఫీజు ఏదైతే ఉందో బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, ఎంబీ అది కూడా గవర్నమెంటే ఇస్తుంది. నువ్వేం కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 10,000 కడితే ఒక సంవత్సరానికి ఫస్ట్ ఇయర్లో అంతే, ఏం అడగరు. ఇక సెకండ్ ఇయర్లో ఇంకో 10,000 కట్టు ఉంటుంది ఇక అంతే, ఏం ఉండదు ఇక అది. సో అది అందుకే కొంచెం మంచిగా చూసి జాయిన్ గారి. డౌట్లు ఏమైనా ఉంటే కామెంట్ చేయరు. 8886009724 ఈజ్ మై వాట్సాప్ నెంబర్. ఫోన్లు చేయకుర్రి, మెసేజ్ పెట్టుర్రి. ఏమైనా డౌట్ ఉంటే పక్కా రిప్లై ఇస్తా. ఓకేనా? ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.